బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. పక్షిని చూసి ఎగరడం నేర్చుకున్నాం. ఎలాగా? రైట్ బ్రదర్స్ రెక్కల విమానాన్ని పక్షిని చూసే తయారు చేశారు. అంటే గాలిని ఫోర్స్గా ఇలా కిందికి అంటున్నప్పుడు పైకి ఎగరడం అనే సైన్స్ సూత్రం అందులో ఉంది. ఆకాశంలో ఎగరడం అంటే కేవలం రైట్ బ్రదర్స్ తయారు చేసిన రెక్కల విమానం మాత్రమేనా, లేక వేల సంవత్సరాల క్రితం మన ప్రాచీన భారతదేశంలో ఆలోచనల వేగంతో ప్రయాణించే ఒక దివ్య సాంకేతికత ఉందా? ఇంధనం అక్కర్లేదు, స్టీరింగ్ అవసరం లేదు, ఎంతమంది ఎక్కినా ఇంకా స్థలం మిగిలే అనంతమైన వైశాల్యం, తుఫానులొచ్చినా కంటికి రెప్పలా కాపాడే దైవిక రక్షణ, దేవశిల్పి విశ్వకర్మ చెక్కిన శిల్పకళా అద్భుతం, రావణుడి అహంకారానికి నిదర్శనంగా మారి చివరికి శ్రీరాముడి విజయం తరువాత చేరాల్సిన చోటికే చేరిన ఆ దివ్యమైన వాహనం కథేమిటి? వాల్మీకి రామాయణంలో దాగి ఉన్న అత్యంత విస్మయపరిచే పుష్పక విమానం రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి ఆకాశంలో ఎగరడం కేవలం రైట్ బ్రదర్స్తోనే మొదలైందా, లేదా వేల సంవత్సరాల క్రితమే మన ప్రాచీన భారతదేశంలో ఒక అద్భుతమైన విమానం ఆకాశంలో విహరించిందా? ఆకాశంలో మేఘంలా తేలుతూ సూర్యుడిలా ప్రకాశించే ఒక ఎగిరే రాజప్రాసాదం వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో మహర్షి వాల్మీకి అత్యంత విపులంగా వర్ణించిన ఆ దివ్యమైన విమానమే పుష్పక విమానం. ఈ పుష్పక విమానం కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అదొక శిల్పకళా అద్భుతం. దేవశిల్పి అయిన విశ్వకర్మ స్వయంగా బ్రహ్మదేవుడి కోసం దీన్ని నిర్మించాడు. బ్రహ్మదేవుడు దీనిని ధనపతి అయిన కుబేరుడికి కానుకగా ఇచ్చాడు. కానీ కుబేరుడి సోదరుడైన రావణాసురుడు తన అహంకారంతో అత్యంత శక్తివంతమైన ఈ విమానాన్ని కుబేరుడి నుండి బలవంతంగా లాక్కుని లంకకు తరలించాడు. రావణుడి అధికారానికి, లంక ఐశ్వర్యానికి ఈ పుష్పక విమానమే ఒక గొప్ప నిదర్శనంగా మారింది. వైశ్రవణస్య ఏతత్ పుష్పకం నామ నామతః విశ్వకర్మ కృతే శ్రేష్టం సర్వకామగుణావహం. కుబేరుడికి చెందిన ఈ పుష్పక విమానం విశ్వకర్మ ద్వారా నిర్మితమైన అత్యుత్తమమైనది. అధిరోహించిన వారి ప్రతి కోరికను, అవసరాన్ని తీర్చగల అద్భుతమైన శక్తి దీనికి ఉంది అని వర్ణిస్తాడు. ఈ విమానం ఒక చిన్న రథం కాదు. ఇందులో అనేక అంతస్తులు, బంగారు స్తంభాలు, తోరణాలు, నవరత్నాలు తాపడం చేసిన గోడలు, విశాలమైన మంటపాలు ఉన్నాయి. అయితే ఈ పుష్పక విమానం కేవలం ఇంధనంతో నడిచే యంత్రమా, లేక మనసులో ఆలోచనలతో నడిచే ఒక అద్భుతమైన సాంకేతికతతో పనిచేసేదా అన్నది తర్వాత తెలుసుకుందాం. స్టీరింగ్ లేదు, ఎలాంటి ఇంధనం అవసరం లేదు, కేవలం ఆలోచనే దానికి ఇంధనం. వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉందా? కానీ వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండ ప్రకారం పుష్పక విమానం కేవలం లోహంతో చేసిన ఒక యంత్రం కాదు. అది డ్రైవర్ లేకుండా నడిపే వాళ్ళ మనసులోని సంకల్పాన్ని గ్రహించి ప్రయాణించే ఒక అద్భుతమైన చైతన్యమైన వాహనం. ఈ పుష్పక విమానానికి ఉన్న మొదటి అద్భుతమైన శక్తి మనోవేగం. అంటే ఇది మానవీయ సంకల్పంతో నడుస్తుంది. నావికుడు అంటే కూర్చున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని మనసులో అనుకుంటే క్షణాల్లో ఆ ప్రదేశానికి చేరుస్తుంది. రెండోది కామగామి, అంటే ఇన్ఫినిట్ కెపాసిటీ. ఈ విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఎక్కినా అందరికీ సరిపడా స్థలం దానంతట అదే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఒక్క సీటు కూడా తక్కువ కాదు. ఎన్ని వందల వేల మంది వచ్చినా ఇంకొకరికి చోటు వస్తూనే ఉంటుంది. మూడోది పరిపూర్ణ రక్షణ. ఆకాశంలో ఎంత ఎత్తుకు వెళ్ళినా, బయట ఎలాంటి ప్రతికూల తుఫానులున్నా లోపల ప్రయాణికులకు కావలసినంత వెలుతురు, సరైన టెంపరేచర్, ఆహార పానీయాలు అన్నీ వాటంతటా అవే అందుతూ ఉంటాయి. ఇక చివరిదైన ముఖ్యమైన విషయం, ఇది ఎప్పుడూ కూడా భూమి మీద దిగదు. భూమి మీది నుంచి కొంచెం ఎత్తులో పైన తేలుతూనే ఉంటుంది. మనసా కామచారేణ విమానం కామగం శుభం వశేతవ మహాబాహో తదిదం అభివర్తతే
యుద్ధకాండలోని 121వ సర్గలో విభీషణుడు శ్రీరాముడితో ఈ శ్లోకంలో ఇలా అంటున్నాడు: ఓ మహాబాహువైన శ్రీరామ, మనో సంకల్పంతో కోరుకున్న ప్రదేశానికి కోరుకున్న వేగంతో ప్రయాణించే ఈ మంగళకరమైన పుష్పక విమానం ఇప్పుడు నీ అధీనంలో ఉంది, అంటే నేను నీకు ఇచ్చేస్తున్నాను అని. ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం న్యూరోలింక్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా మనుషుల ఆలోచనలతో యంత్రాలను నడిపే ప్రయోగాలు చేస్తోంది. 1000 సంవత్సరాల క్రితమే వాల్మీకి మహర్షి వర్ణించిన సంకల్పం అంటే కమాండ్, మైండ్ కమాండ్ ఆధారిత విమాన సాంకేతికత నేటి సైన్స్కు ఒక ప్రేరణ అని అనుకోవచ్చు. లంకలో రాక్షస సంహారం పూర్తయ్యాక ఈ అద్భుతమైన విమానంలో శ్రీరాముడు అయోధ్యకు ఎలా తిరిగి వెళ్ళాడు, ఈ విమానం చివరికి ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. యుద్ధం పూర్తయింది, రాక్షస సంహారం జరిగింది. కానీ అసలైన సవాల్ ఇంకొకటి ఉంది. భరతుడు పెట్టుకున్న గడువు ముగిసేలోపు శ్రీరాముడు అయోధ్యకు చేరుకోవాలి, లేదంటే భరతుడు అగ్నిప్రవేశం చేసే ప్రమాదం ఉంది. ఆ సమయంలో ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడిని యుద్ధవీరులతో సహా వేగంగా అయోధ్యకు చేర్చడానికి ఒక దివ్యమైన వాహనం సిద్ధమైంది. అదే పుష్పక విమానం. యుద్ధకాండలో విభీషణుడి అభ్యర్థన మేరకు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు వానర సేనలతో కలిసి పుష్పక విమానాన్ని అధిరోహించాడు. ఆకాశ మార్గంలో పయనిస్తుండగా శ్రీరాముడు సీతాదేవికి తాను సీతాన్వేషణలో నడిచిన మార్గాలను, రామసేతువును, కిష్కిందను, ఋషుల ఆశ్రమాలను ఆకాశం నుండి చూపిస్తూ వర్ణించాడు. 1000 సంవత్సరాల క్రితమే భారతదేశపు భౌగోళిక రూపురేఖలను ఆకాశ మార్గం నుండి అత్యంత ఖచ్చితత్వంతో వాల్మీకి మహర్షి ఈ ప్రయాణంలో రికార్డు చేశాడు. అనుజ్ఞాతాతురామేణ తద్విమానం పూజితం జగామ త్రిదివం శ్రీమద్ధనదస్య మహాత్మనః. యుద్ధకాండలోని 127వ సర్గలో వాల్మీకి మహర్షి చెబుతున్న మాట ఇది. శ్రీరాముడి ద్వారా పూజించబడి ఆయన అనుమతి పొందిన ఆ దివ్యమైన పుష్పక విమానం తిరిగి ఆకాశంలోకి ఎగిరి తన నిజమైన యజమాని అయిన మహాత్ముడైన కుబేరుడి దగ్గరికి చేరుకుంది. ఇక్కడ శ్రీరాముడి అత్యున్నతమైన ధర్మం కనిపిస్తుంది. యుద్ధంలో గెలిచాను కదా అని పరాయి ఆస్తి అయిన పుష్పక విమానాన్ని రాముడు తన సొంతం చేసుకోలేదు. విజయం సాధించిన వెంటనే దాని నిజమైన యజమాని కుబేరుడికే మళ్ళీ పంపించేశాడు. పుష్పక విమానం కేవలం ప్రాచీన విమాన సాంకేతికతకు నిదర్శనం మాత్రమే కాదు, అధర్మాన్ని జయించి ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఉపయోగపడిన ఒక దివ్యమైన సాధనం కూడా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని, మహతి భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి.